హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్. అందరు బాగున్నారు కదా? ఓకే, సో ఇంతవరకు ఈ యొక్క ఛానల్లో 10 ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసాము. మ్యాథ్స్ 2Bలో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ రెండు కంప్లీట్ చేసాము. ఈరోజు థర్డ్ చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, థర్డ్ చాప్టర్లో కూడా మనకు ఆల్మోస్ట్ 9 మార్క్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ చాప్టర్ 2 ఎపిసోడ్స్ నేను చేస్తాను. ఆ 2 ఎపిసోడ్స్ కూడా మీరు తప్పకుండా చూడండి. సో ఈరోజు మనం ప్రాబ్లమ్స్ మరి నేర్చుకుందామా? ఓకే, థర్డ్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కొన్ని చూద్దాము. సో ఇందులో మనకు ఫస్ట్ చూస్తే 7 మార్క్స్ క్వశ్చన్, డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇన్ ద స్టాండర్డ్ ఫామ్, దట్ ఈస్ y² = 4ax. సో ఈ క్వశ్చన్ మాత్రం ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఛాన్సెస్ ఈ క్వశ్చన్ రావడానికే ఉంది. కాబట్టి ఇది తప్పక మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది సాల్వ్ చేయాలంటే సింపుల్గా ఒక డయాగ్రామ్ మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, సో విచ్ ఈస్, నేను దీనికి నేమ్ ఏమి ఇస్తానంటే x అని ఇస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ పైన వన్ సర్టెన్ పాయింట్ తీసుకుంటాను, విచ్ ఈస్ ఎస్. సో ఇది ఫిక్స్డ్ పాయింట్. సో దాన్ని మనం ఏం రాద్దామంటే లెట్ ద ఫిక్స్డ్ పాయింట్, లెట్ ద పాయింట్. సో ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏమంటాం, దాన్ని ఫోకస్ అంటాం కదా. సో లెట్ ద పాయింట్ ఎస్ ఈజ్ ఫోకస్. దెన్ ఇంకొక లైన్ డ్రా చేద్దాం. సో విచ్ ఈస్ ఫిక్స్డ్ లైన్. సో దాన్ని ఎల్ బి ద ఫిక్స్డ్ లైన్ ఉంటే దాన్ని ఏమంటాం, డైరెక్ట్రిక్స్. సో ఫిక్స్డ్ పాయింట్ దాన్ని ఫోకస్ అంటాము. దెన్ ఫిక్స్డ్ లైన్, స్ట్రైట్ లైన్ ఉంటే దాన్ని డైరెక్ట్రిక్స్ అని పిలుస్తారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను దీనికి నేమ్ జెడ్ అని ఇస్తాను. సో జెడ్ ఈజ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ ఎల్. సో ఈ ఎల్ లైన్ పైన జెడ్ అనేది ఎస్ యొక్క ప్రొజెక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ ఇంకొక ప్యారలల్ లైన్ అంటే y నేను డ్రా చేస్తాను. ఓకే, సో y డ్రా చేసిన తర్వాత సో ఇంకొక పారాబోలాని కూడా నేను డ్రా చేస్తాను. సో దీన్ని మనం పారాబోలా అనుకుంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఏ అనుకుంటే ఏ ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ జెడ్ ఎస్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఏ అనేది లైస్ ఆన్ ది పారాబోలా, రైట్? సో ఏ ఈజ్ లైస్ ఆన్ ది పారాబోలా. సో AZ = ఎస్ ఏ అని మనం రాయొచ్చు. సో అప్పుడు నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ మిడ్ పాయింట్. దెన్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ వర్టెక్స్. ఓకే, సో ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి నేను y'. సో y' ఈజ్ ఏ ప్యారలల్ లైన్ టు ది, దేనికి ప్యారలల్గా ఉంది, టు ది డైరెక్ట్రిక్స్. ఓకే, సో ఇప్పుడు చూస్తే ZX లేదంటే x'. సో ZX ఈజ్ x యాక్సిస్ అండ్ y' ఈజ్ y యాక్సిస్ అనుకుంటే. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏ ఈజ్ ఏ ఆరిజిన్. అక్కడ ఆరిజిన్ దగ్గర కోఆర్డినేట్స్ ఏముంటాయి, 0 0. లెట్ అప్పుడు పాయింట్ ఏ 0 0 అయిపోయింది. నెక్స్ట్ ఎస్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ మనం ఏ అనుకుంటే సో లెట్ ఎస్ ఈజ్ = a,0. సో అంటే ఇక్కడ y వాల్యూ 0 ఉంటుంది కాబట్టి a,0. దెన్ జెడ్ ఎంత ఉంటుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నెగిటివ్ సైడ్ కాబట్టి విచ్ ఈస్ -a,
0. Okay, so next, equation of a directrix is equal to x plus a is equal to 0. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ఎ డైరెక్ట్రిక్స్ ఇది ఉంది కదా మనకు, దాని ఈక్వేషన్ x plus a is equal to 0. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక పాయింట్ తీసుకుందాం, విచ్ ఈస్ నేమ్ pxy అనుకుందాం. ఓకే, సో pxy ఈజ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిక్స్. pxy ఈజ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిక్స్. సో ఇలా డ్రా చేసుకుంటే ఇది మనం పాయింట్ m అనుకుంటే, సో ఇక్కడ ఇఫ్ p ఆఫ్ xy lies on the parabola and perpendicular to the directrix, so then ఇప్పుడు ఈక్వేషన్ మనం ఏం రాయొచ్చు, SP బై PM ఈజ్ ఈక్వల్ టు E. ఇక్కడ E అంటే ఏంటంటే ఎసెంట్రిసిటీ. ఓకే, సో ఈ ఎసెంట్రిసిటీ ఫర్ పారాబోలా ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ ఫోర్ SP బై PM ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. ఓకే, సో దేర్ ఫోర్ SP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PM స్క్వేర్. సో ఇప్పుడు మనకు PM వాల్యూ ఎలా వస్తుంది, ఇది ఆల్రెడీ ఏ కదా, సో ఇది కూడా ఏ, దీన్ని x అనుకుంటే PM ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఏ. దెన్ SP ఎంత అవుతుంది, SP ఫైండ్ అవుట్ చేయాలంటే S వాల్యూ ఎంత, S దగ్గర విచ్ ఈజ్ a,0, P దగ్గర xy, సో a,0, దెన్ P దగ్గర xy. సో SP మనం ఫైండ్ అవుట్ చేయాలంటే SP ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇక్కడ చూస్తే అండర్ రూట్ a మైనస్ ఎక్స్, లేకపోతే మనం ఫస్ట్ P నుండి తీసుకుంటే x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే ఏముంది y మైనస్ 0 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ అండర్ రూట్ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విచ్ ఈస్ SP. ఇక్కడ మనకి ఇప్పుడు ఈక్వేషన్ ఏముంది, SP స్క్వేర్, సో విచ్ ఈస్ నథింగ్ బట్ x మైనస్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే ఇదే మనం ముందే సాల్వ్ చేస్తే SP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే విల్ గెట్ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PM స్క్వేర్ విచ్ ఈస్ x ప్లస్ a హోల్ స్క్వేర్. సో సాల్వ్ చేస్తే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ax. మైనస్ 2axని అక్కడ పంపిద్దాం. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax ప్లస్ 2ax, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. Conversely, if P of xy is any point such that ఏమవుతుంది, such that y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, then ఏముంది ఇక్కడ చూసుకుంటే SP ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ ఏముంది y స్క్వేర్ కదా. సో ఇప్పుడు మనము అండర్ రూట్ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ ఉంటుంది 4ax. సో దెన్ అండర్ రూట్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ 4ax. సో సాల్వ్ చేస్తే అండర్ రూట్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 4ax మైనస్ 2x ప్లస్ 2ax. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ ప్లస్ ఏ మళ్ళీ హోల్ స్క్వేర్ అవుతుంది మొత్తం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చూస్తే. దెన్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సో స్క్వేర్ రూట్ పోతే వి గాట్ ఎక్స్ ప్లస్ ఏ విచ్ ఇస్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ ఏ. సో రెండు ఇప్పుడు ఏమైపోయినాయి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. మనకు ఫస్ట్ తీసుకున్న కండిషన్ కూడా అదే కదా. సో ఏది ఎస్బీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నప్పుడు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం అవుతుంది. హెన్స్ పి ఆఫ్ ఎక్స్వై ఈజ్ ఆన్ ది లోకస్. సో ఇన్ అదర్ వర్డ్స్ ఏం చెప్పొచ్చు అంటే a necessary condition of point P of xy is to be on the parabola such that y square is equal to 4ax. ఇది మనము ప్రూవ్ చేసిన ఆన్సర్. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఓకే, ఇది ఆన్సర్. సింపుల్గా బేస్డ్ ఆన్ డయాగ్రామ్ మనం వేసినప్పుడు అట్లీస్ట్ 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈజీగా మనకు 7 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో తప్పక ఇది మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x హూజ్ ఫోకల్ డిస్టెన్స్ ఇస్ 10. సో ఫస్ట్ గివెన్ డేటా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x. సో దెన్ ఫోకల్ డిస్టెన్స్ ఇస్ 10 ఇచ్చాడు. సో ఇది ఎలా ఉంది మనకు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటి? సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో ఈ రెండు కంపేర్ చేస్తే 4ax ఈజ్ ఈక్వల్ టు 8x కదా. సో దెన్ అప్పుడు మనం ఏ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 8x బై 4x. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు x క్యాన్సిల్ అయితే 4 1 టైమ్ 4 2 టైమ్స్ విచ్ ఇస్ 2. దెన్ ఫోకస్ ఏమవుతుంది a, 0 కదా. ఇంతకుముందు మన డయాగ్రామ్లో చూసుకున్నాం. a, 0 ఈజ్ నథింగ్ బట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 2, 0. ఓకే, సో let the focal distance of point P of x comma y with respect to the equation ఇది ఒకవేళ 1 అనుకుంటే ఈక్వేషన్ 1 ఈజ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఏ. ఇంతకుముందు క్వశ్చన్లు కదా, ఇక్కడ మనం పాయింట్ తీసుకుంటే x1 ప్లస్ ఏ మోడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకు ఫోకల్ డిస్టెన్స్ విచ్ ఇస్ 10 ఈక్వల్ టు 10. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే x1 ప్లస్ ఏ వాల్యూ ఎంత విచ్ ఇస్ 2 మోడ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ మోడ్ వాల్యూ కాబట్టి విచ్ ఇస్ x1 ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్ 10. సో ఇప్పుడు మనకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి x1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 10 విచ్ ఇస్ ప్లస్ 10. ఇంకొకటి x1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. సో x1 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 2 విచ్ ఇస్ 8. x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 మైనస్ 2 అక్కడ వెళ్ళిపోతే మైనస్ 12. దెన్ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ x1 ఫర్ x1 ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి ఇచ్చిన పారాబోలా ఈక్వేషన్ ఏంటి? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x కదా. సో విచ్ ఈజ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది విచ్ ఇస్ x1 అనుకుంటే 8. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. వై ఈజ్ ఈక్వల్ టు రూట్ 64 విచ్ ఈజ్ రూట్ 64 అంటే ఎంత అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 8. ఓకే, సో సెకండ్ కేస్ ఫర్ x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 తీసుకుందాం. ఓకే, సో సేమ్ ఈక్వేషన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x1 వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 టైమ్స్ ఆఫ్ మైనస్ 12. సో y square is equal to 8 times of minus 12 minus 96. So y is equal to root of minus 96 which is not real. So it is not possible. Okay.
సో ఇప్పుడు మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమున్నాయి, ఫర్ 8 తీసుకుంటే వి గాట్ 2 కోఆర్డినేట్స్ రైట్, వన్ ఈజ్ +8, ఇంకోసారి ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 8 y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -8. దీస్ ఆర్ ద 2 కోఆర్డినేట్స్ ఆఫ్ ది పారాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 8x. సో సింపుల్గా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కోఆర్డినేట్స్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో 2 మార్క్స్ క్వశ్చన్ని మనం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ వర్టెక్స్ ఈస్ 3, -2 అండ్ ఫోకస్ ఈస్ 3, 1. సో ఫస్ట్ గివెన్ డేటా సింపుల్గా ఇది కూడా. సో వర్టెక్స్ అంటే h, k ఈజ్ ఈక్వల్ టు 3, -2 అండ్ ఫోకస్ h, k + a ఈజ్ ఈక్వల్ టు 3, 1. సో ఇప్పుడు మనము రఫ్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటే విచ్ ఇస్ x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేసుకుంటే వర్టెక్స్ ఏముంది 3, -2. సో 3, -2 అప్రాక్సిమేట్ ఇక్కడ మనం చేసుకుంటే విచ్ ఇస్ వర్టెక్స్. నెక్స్ట్ ఫోకస్ ఎక్కడుంది 3, 1. సో సేమ్ 3, 1. సో ఒకవేళ పారాబోలా మనకి ఇలా ఉందనుకుంటే ఓకే, సో ఒకవేళ యాక్సిస్ ఆఫ్ పారాబోలా డ్రా చేస్తే ఎలా ఉంది, విచ్ ఇస్ దీని ఈక్వేషన్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 3 విచ్ ఈస్ ఎలా ఉంది, ప్యారలల్ టు y యాక్సిస్ కదా. సో దేర్ ఫోర్ మనం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే k ఈజ్ ఈక్వల్ టు -2. సో బేస్డ్ ఆన్ దిస్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏముంది, k + a ప్లేస్లో 1 విచ్ ఇస్ k + a ఈజ్ ఈక్వల్ టు 1. సో మన k వాల్యూ -2 ఉంది కదా, సో -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1. a ఈజ్ ఈక్వల్ టు 1, -2 అక్కడ వెళ్తే 1 + 2 విచ్ ఇస్ a ఈజ్ ఈక్వల్ టు 3. ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా ఫార్ములా ఏముంది, ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా x - h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a y - k. సో ఈ ఈక్వేషన్లో మనము ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x - h వాల్యూ ఎంత వచ్చింది, విచ్ ఇస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, a వాల్యూ 3, y - k వాల్యూ విచ్ ఇస్ -2. సో -2. సో x - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 times of 3 12, y -2 y + 2. సో దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ పారాబోలా. సో విచ్ ఈస్ సింపుల్గా రాయాలంటే x - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 of y + 2 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఇలా సింపుల్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 minutes టైం పడుతుంది అంతే కదా. సో 2 minutesలో మనకు 2 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఓకే, ఈ రోజుతో ఇది క్లోజ్ చేద్దాం. సో ఇంకొక క్లాసు ఈ చాప్టర్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసి 3rd చాప్టర్ని కంప్లీట్ చేసుకుందాం. అయితే ఇంతవరకు మీరు ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.